द्वैतद्वैतविशिष्टवादकुशवैरद्वैतभक्तृर्चितं सारसारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 139, 140 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అన్నమాట. ముందుగా 139వ శ్లోకాన్ని వినేద్దాము. అత్రానాత్మన్యహమితి మతిర్బంధయేషోస్య పుంసః ప్రాప్తో జ్ఞానాజ్జననమరణ క్లేశసంపాతహేతుః येनैवायं वपुरिदमसत्सत्यमित्यात्मबुद्ध्या पुष्यत्युक्ष्यत्यवति विषयैः तन्तुभिः कोशकृद्वत्। అస్య పుంసః ఈ పురుషునకు అత్ర ఈ అనాత్మని అనాత్మయైన జనన మరణ క్లేశ హేతుః జనన మరణాది క్లేశములు వచ్చుటకు హేతువైన అహమితి మతిః నేను అనడి బుద్ధి అజ్ఞానాత్ అజ్ఞానము వలన ప్రాప్తః వచ్చింది. ఏషః ఇది ఏ బంధః బంధము ఏనైవ ఏ బంధము చేతనే అయం ఈ పురుషుడు ఇదం ఈ అసత్ వపుః అసత్తైన శరీరాన్ని సత్యమితి సత్యమైనదని ఆత్మబుద్ధ్యా ఆత్మబుద్ధి చేత విషయైః విషయాలతోటి తంతుభిః దారములతో కోశకృద్వత్ సాలెపురుగు వలె పుష్యతి పోషించుచున్నాడో ఉక్షతి తడుపుచున్నాడో అవతి రక్షించుచున్నాడో అంటూ దీంట్లో ప్రతిపదార్థం చెప్పారు. భావార్థం ఏమిటి? మనకి పురుషుడు అనాత్మ వస్తువులయందు అహం నేను అనే ఆత్మబుద్ధిని కలిగి ఉండడమే జన్మ మరణ రూపమైన క్లేశాన్ని కలిగించేటటువంటి అజ్ఞానం వల్ల లభించే బంధనం అన్నమాట. అంటే అజ్ఞానం వల్ల అనాత్మ వస్తువులయందు ఆత్మభావాన్ని కలిగి ఉండడమే బంధనము. అజ్ఞానం వల్ల అసత్పదార్థమైన శరీరాన్ని మనం సత్యంగా తలచి దాన్నే ఆత్మగా భావించి పట్టుపురుగు దారాలతో గూటిని వలె ఈ శరీరాన్ని విషయాలతోటి పోషిస్తూ శుభ్రం చేస్తూ రక్షిస్తూ ఉంటున్నాము అంటున్నారు ఇక్కడ. అంటే ఏమిటి? ఈ అనాత్మలో శరీరంలో ఇదే బంధం ఈ జీవుడికి అజ్ఞానం వల్ల జనన మరణ బాధలకు కారణమవుతుంది. దానివల్లనే ఈ శరీరం అనిత్యం అన్న దాన్ని సత్యంగా భావించి పోషిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. విషయ సుఖాల ద్వారా పురుగు తన కోశాన్ని నేసుకున్నట్లుగా అంటూ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అంటే శరీరాన్నే నేను అని భావిస్తున్నాడు ఈ జీవుడు, కాబట్టి అది బంధనానికి కారణమైపోతుంది. ఆ భ్రమ వల్లే మనం ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ జననము, ఈ మరణము
పురుగు తన కోశాన్ని నేసుకున్నట్లుగా ఉంది అంటే ఇక్కడ శంకరాచార్యుల వారు మన్ని దాంతో పోల్చారు. మనిషి తన బంధాన్ని తానే సృష్టించుకుంటున్నాడు అంటూ. అనాత్మను ఆత్మగా భావించడం అంటే ఏమిటి? శరీరము, మనస్సు ఇవి ఏవైతే ఉన్నాయో అవి అనాత్మ. కానీ మనం వాటిని అలా భావిస్తున్నామా? భావించట్లేదు. నేను అని భావిస్తున్నాం. ఇదే అజ్ఞానం అంటూ కూడా చెప్పుకుంటున్నాం. ఈ భ్రమ వల్ల నేను శరీరం, నాకు ఈ సమస్య అంటూ మనం వాపోతున్నాం. బాధ, భయాలు ఇవన్నీ కూడా దాని ద్వారానే తెచ్చుకుంటున్నాం. ఈ అజ్ఞానం ఏమిటి? ఇది పునర్జన్మలకి మళ్ళీ మళ్ళీ కారణం అవుతుంది. ఆశలు, కర్మలు ఎందుకు కారణం అవుతుందంటే ఈ ఆశలు, కర్మలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి రిపీటెడ్గా సైకిల్లా వచ్చేస్తున్నాయి. పురుగు తన తంతువులతోటి కోశాన్ని తయారు చేసుకుంటుంది. దాని బంధనాన్ని అదే బిగించేసుకుంటుంది. మనిషి తన ఆశలతోటి తన బంధనాన్ని తానే సృష్టించుకుంటాడు. సుఖం కోసం విషయాలను ఆశ్రయిస్తున్నాడు. విషయాసక్తి అవుతుంది. అది బంధాన్ని మరింతగా బలపరుస్తోంది. అందుకే భగవద్గీతలో మనకి ధ్యాయతో విషయాన్ పుంసః అన్నారు. విషయాలపైన ధ్యానం ఆసక్తికి దారితీస్తుంది. ఆసక్తి కోరికకు దారితీస్తుంది. కోరిక కోపానికి, కోపం నాశనానికి. ప్రకృతే క్రియమాణాని అంటూ ఈ క్రియలు ప్రకృతి వల్ల జరుగుతున్నా నేను చేస్తున్నాను అని భావించేస్తున్నాం. త్రివిధం నరకస్యేద్యం కామః క్రోధః లోభః అంటూ కామక్రోధ లోభాలే బంధనానికి కారణం అంటారు గీతలో 16వ అధ్యాయంలో. పరాంచికాని వెత్రునా స్వయంభూహో అంటూ మనసు బయటికి పరిగెడుతూ ఉంటుంది. కానీ మనం దాన్ని ప్రత్యేగాత్మనైక్షత్ అంటూ లోపలికి చూడాలి అంటూ బలవంతంగా కొన్ని రోజులు పంపితే అప్పుడు అది అలవాటు అవుతుంది అంటూ చెప్తున్నారనమాట. అసంగోహ్యం పురుష, ఆత్మకు అసలు బంధం లేదయ్యా. సర్వం కల్విదం బ్రహ్మ, అన్నీ బ్రహ్మే. బయట నుంచి బంధం రాదు. మన ఆలోచన వల్లే బంధం ఏర్పడుతుంది. అజ్ఞానం, అహంకారం, ఆసక్తి బంధానికి కారణమైపోతున్నాయి. మనం సృష్టించిన బంధం విడిచిపెడితేనే మనకి శాంతి. ఎలా అయితే ఇప్పుడు ఉదాహరణ చెప్పుకోవాలి అంటే మనకి ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియాలో లైక్స్ కోసం జీవించడాన్ని, ఆ తర్వాత దానికోసం ఎంత దారుణానికైనా దిగబడేటటువంటి మనుషుల్ని మనం చూస్తూనే ఉన్నాం. అది బంధం కింద మారిపోతుంది మనకి. దాని నుంచి దాన్ని విడిచిపెడితే మనకి శాంతి లభిస్తుంది అంటున్నారు. అభ్యాసం ఏం చేయాలి మనం అంటే ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే వైరాగ్య భావాన్ని పెంచుకోవడమే కాదు, ఆత్మవిచారం చెయ్యాలి. విషయ నియంత్రణ రావాలి. ఇది నాదా లేక తాత్కాలికమా? అనాత్మను ఆత్మగా భావించడమే బంధం అని తెలుస్తున్నప్పుడు ఆ బంధాన్ని మనం పెంచుకోకూడదు అంటున్నారు శంకరుల వారు. అయితే ఇక్కడ స్వామీజీ ఏం చెప్తున్నారో కూడాను మనం విందాం. నేనే అనే సందేహాలతోటి అయోమయంగా ఉన్న మిశ్రమ జీవిని, కొన్ని సమయాల్లో ఎంతో చక్కగా ఆనందంగా సుఖంగా ఉన్న జీవిని, మరికొన్ని సమయాల్లో అసంఖ్యాకమైన శారీరక కోరికలు పట్టి పీడించగా మానసిక ఉద్రేకాలు మతి పోగొట్టుతూ ఉండగా అశక్తతతో అయోమయ స్థితిలో ఉన్న బుద్ధి నిస్సహాయంగా ఆక్రోషిస్తూ ఉండగా దుర్భరంగా జీవచ్ఛవంలా ఉండే నికృష్ట జీవిని ఏదో విధంగా ఇవన్నీ తెలుసుకుంటూనే ఉన్నాను, కానీ ఇందులో నుండి బయటకు పడలేకపోతున్నాను. ఇంత దుర్భర నిస్సహాయ బంధం ఎందుకు వచ్చింది? ఆత్మనైన నేను నన్ను అనాత్మగా భావించడమే దీనికి కారణం అంటూ నేను తెలుసుకుంటున్నాను. ఉదాహరణగా ఆయన ఏమంటున్నారంటే, తాగిన మత్తులో నీ నీడ నీవుగా పొరపాటు పడ్డావని అనుకుందాం. భరింపశక్యం కాని బాధ నీలో మొదలైంది. నువ్వు రోడ్డు మీద పడి ఉండడాన్ని చూస్తావు. నీ మీద నుండి అంతు దారి లేని వాహనాల ప్రవాహం పోతూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు నీ చెయ్యి రోడ్డు పక్కనున్న కుళ్ళు కాలువలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. నిన్ను ఎవరో ఈడ్చిపారేస్తున్నట్లుంటే నీకు కదలబుద్ధి కాదు. ఈ విధంగా నీ నీడ యొక్క బాధలన్నీ నీవే అయిపోతాయి. నీ నీడను నీవుగా భావించిన చిన్న పొరపాటు వల్ల కష్టాల ప్రవాహంలో పడిపోతున్నావు. అదేవిధంగా నేను అనాత్మని అనుకునే చిన్న పొరపాటే మన వ్యక్తిత్వం భరించలేక భరిస్తూ ఉన్న అన్ని బాధలకు, బంధాలకు, పరిమితులకు మూల కారణం అవుతుంది. ఈ పొరపాటు అభిప్రాయం నుండి బయటపడ్డం అంటే అనాత్మబంధం నుండి, నియంతృత్వం నుండి తప్పించుకోగలగడమే. జడమైన ఈ ఉపాధులు నియంతృత్వ బంధం నుండి, బానిసత్వం నుండి బయటకు పడగలిగిన వాడు ఈ ప్రపంచంలో దైవ సమానుడే. మానవ సహజ బలహీనతల నుంచి తప్పించుకొని స్వతంత్రంగా పరిపూర్ణంగా హాయిగా జీవించగలుగుతాడు అలాంటివాడు.
జడపదార్థం నుండి బాధింపబడుతున్నట్లుగా కనిపించే భగవంతుడే మనిషి. బాధలకు నిలయమైన పదార్థం పట్టి పీడిస్తున్న దేవుడే మానవుడు. కలలో నా సహజ స్వరూపాన్ని మర్చిపోయి నా మనస్సు చేత కల్పింపబడిన విషయాలతోటి తాదాత్మ్యం చెంది తత్ఫలితంగా జనించే బాధలను భరిస్తూ ఉంటున్నాను. అయితే ఈ బాధలన్నీ నేను మేలుకొనే వరకే నన్ను బాధిస్తాయి. నేను మేలుకొన్న క్షణంలో స్వప్న జగత్తు తాలూకా కష్టాలన్నీ అంతర్ధానం అయిపోతాయి. తాగిన మత్తులో నా సహజ స్వరూపాన్ని నేను మర్చిపోయి నా చుట్టూ ఉన్న ప్రపంచంతో సరి అయిన సంబంధం పెట్టుకోలేకపోతున్నాను. ఫలితంగా బాధలను అనుభవించాల్సి వస్తుంది. ఒక పిచ్చివాడు మనోబుద్ధుల స్థితిలో లోపకారణంగా తనను తాను మర్చిపోయి బాహ్య ప్రపంచంలో సరిగ్గా వ్యవహరించలేకపోతాడు. అదేవిధంగా దైవస్వరూపమైన నేను నా స్వస్థితిని అర్థం చేసుకోలేక, సత్యాన్ని అర్థం చేసుకోలేని అజ్ఞానం వల్ల నా గురించి నేను తప్పుగా అనేక రకాలుగా ఊహించుకోవడం మొదలుపెడుతున్నాను. అప్పుడు ఆత్మ అయిన నేను నన్ను అనాత్మగా ఊహించుకొని నా ఊహల ఫలితంగా వచ్చిన అనాత్మ బాధలన్నింటినీ నావిగా అనుభవిస్తున్నాను. మనలో ప్రతి ఒక్కరిలోనూ అనాత్మతో ఉండే ఈ తాదాత్మ్యమే మన బాధలన్నిటికీ మూల కారణం. సినిమా హాల్లో హీరోయిన్లతోటి తాదాత్మ్యం చెందడం వల్లనే వారి కష్టాలకు ఏడుస్తుంటాం, వారి సంతోషాలకి సంతోషిస్తూ ఉంటాం. అనాత్మతోటి తాదాత్మ్యం చెందడం అనే బంధం కారణంగా జనన మరణ రహితము, నిత్యము, శుద్ధము, అవ్యయము అయినటువంటి ఈ ఆత్మ జనన మరణయుక్త సాంసారిక క్లేశాలను అనుభవిస్తుందన్నమాట. అనుభవిస్తున్నట్లుగా కనిపిస్తోంది. నిత్యము, శుద్ధము, పూర్ణము అయిన మహోన్నత స్థితి నుండి అనిత్యము, అసంపూర్ణము, బాధామయము, దుర్భరమయము అయిన స్థితిలోకి దిగజారడానికి కేవల కారణము ఈ అనాత్మతోటి మనం తాదాత్మ్యం చెందడం మాత్రమే అంటున్నారు స్వామీజీ. ఏది గతంలో లేదో, భవిష్యత్తులో ఉండదో, వర్తమానంలో ఉన్నట్లు స్ఫురిస్తోందో అదే మిథ్య అని చెప్పుకున్నాం కదా, అదే అనాత్మ. దీన్నే భ్రమ, మాయ అంటాం. ఈ శరీరానికి పుట్టుక లేదు, మరణమూ లేదు, వర్తమానంలో ఉన్నట్లుగా ఇది స్ఫురిస్తోంది. కాబట్టి దీన్ని తప్పకుండా మిథ్య అనాలి. అయితే మనిషిలోని ఆత్మ విషయమైన అజ్ఞానం వల్ల, ఫలితంగా కనిపించే బంధం వల్ల అశాశ్వతమైన, నశ్వరమైన ఈ శరీరాన్ని తానే అనుకుంటున్నాడు. పూర్తి తాదాత్మ్య భావంతో ఈ శరీరమే నిత్యం అనుకుంటున్న మనిషికి చేయవలసిన పని ఒక్కటే, ఈ శరీరాన్ని శుభ్రంగా పెంచి పోషిస్తూ తత్సంబంధమైన కష్టసుఖాలను అనుభవిస్తూ దానికి బానిసవలి బతుకుతూ ఉండడం. జీవితాన్ని అతి దగ్గర నుంచి చిత్రించగలిగితే ఇదే మనందరి జీవితం కూడా అంటున్నారు ఆయన. అయ్యో, ఇది ఎంత విషాదకరమో ఆలోచించండి. ఈ శరీరానికి అనుక్షణం రోజుల్లోని 24 గంటలు, సంవత్సరంలోని 365 రోజులు ఇలా సంవత్సరాలుగా బానిసలుగా చేస్తూనే ఉంటున్నాం మనం. దీని నుండి మనకి విముక్తి లేదు. ఒక్కరోజైనా సెలవు లేకుండా జీవితాంతం దీన్ని సేవిస్తూ ఉండాలి. ఈ శరీరానికి నువ్వు జీవితాంతం వెట్టిచాకిరి చేయవలసిందే. నీ ఆఫీస్ నుండి, ఇంటి నుండి, స్నేహితుల నుండి, సంఘం నుండి, దేని నుండైనా నీకు ఎప్పుడైనా సెలవు దొరుకుతుందేమో కానీ నిత్య కోరికల నిలయమైన ఈ శరీరం అనే రాక్షసు నుండి నీకు విముక్తి లభించదు అంటున్నారు స్వామి. శరీరంతో నీకున్న ఈ తాదాత్మ్యం వల్లే దాన్ని జాగ్రత్తగా సంరక్షించాల్సి వస్తుంది. దాన్ని మేపాలి, బట్టలు తొడగాలి, జబ్బు పడితే వైద్యం చేయించాలి, అవసరమైతే రక్తం ఎక్కించాలి, గుండెను కూడా మార్పు చేయాల్సి వస్తే చెయ్యాలి. శరీరాన్ని అనుక్షణము పోషించడం ఒక్కటే సరిపోదు. దీని కోరికలను తీర్చడానికి అనేక వస్తువులను సమకూర్చుకోవాల్సి వస్తుంది. ఇల్లు, కారు, రేడియో, టీవీ, ఇంకా ఎన్నెన్నో కావాలి. వినోదాలు సమకూర్చాలి. ఇంతటి బానిసత్వాన్ని ఎందుకు నేను సంతోషంగా భరిస్తున్నాను? కారణం ఏమిటి? ఎందుచేతను అంటే ఈ శరీరమే నేను అని అనుకుంటున్నాను కాబట్టి, శరీర సుఖమే నా సుఖం అనుకుంటున్నాం కాబట్టి. మనం పురుగులం అనే భ్రమలో ఒకసారి పడితే పురుగులను తినే పక్షుల భయం మనల్ని పట్టి పీడించడం మొదలుపెడుతుంది. మనం పురుగులం కాదు, మనుషులం అనే దృఢ జ్ఞానం కలిగినప్పుడు మాత్రం ఈ భయం పోతుంది. ఈ దృఢ జ్ఞానం మనకి రానంత వరకు ఒక సైక్రియాటిస్ట్, ఒక మనస్తత్వ శాస్త్రవేత్త ఎన్ని వందల సార్లు మనం పురుగులం కాదు, మనుషులము అని చెప్పినా ఏమీ ప్రయోజనం ఉండదు అంటున్నారు. అదేవిధంగా గురువు వచ్చి పరమాత్మే అని మనకి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ, వివేక చూడామణి వంటి గ్రంథాలన్నింటినీ కంఠస్థం చేసినప్పటికీ, ఎన్ని సత్సంగాల్లో పాల్గొన్నప్పటికీ కూడాను అంతరాంతరాల్లో ఈ శరీరమే నేను అనే భావం దృఢంగా ఉండడమే
దీనికి కారణం. ఎందుచేత? మన సహజమైన సత్యమైన స్థితిని తెలుసుకోలేని అవిద్యే దీనికి కారణం. పట్టుపురుగు తన నోటితోటి ఊరే ద్రవంతోటి చక్కటి దారాలను నల్లి తన చుట్టూ గూటిని నిర్మించుకుంటుంది. ఆ గూడు క్రమంగా మరింతగా బలంగా తయారవుతూ ఉంటుంది. చివరికి ఎంత దృఢంగా తయారవుతుందంటే అందులోండి బయటపడడం ఆ పురుగుకే సాధ్యం కాకుండా పోతుంది. అదేవిధంగా నేను శరీరాన్ని అనే పొరపాటు భావం మొదలైంది అంటే దానికి కారణం ఈ శరీర రక్షణ కోసం అనేక కోరికలను అనంతంగా తీర్చవలసి వస్తుంది. నా ఈ శరీర రక్షణ కోసం చేసే ప్రయత్నాలు పడే పాటు కాలక్రమంలో మహాబలవంతమైన వలగా పరిస్థితుల వలయంగా బంధిస్తాయి, శాంతి లేకుండా చేసేస్తాయి. అంతులేని కోరికలతోటి నీ చుట్టూ నీవే అల్లుకుంటున్న గత పరిస్థితుల వలయం నిన్ను పట్టి బంధిస్తుండగా క్రమంగా నీలోని తెలివి ప్రతిభాపాఠవాలన్నీ కూడాను తమ ప్రభావాన్ని కోల్పోయి మందగిస్తాయి. ఈ పరిస్థితుల్లో నీ వ్యక్తిత్వం నీచే సృష్టించబడిన పరిస్థితుల వల్లనే బంధింపబడి పరిమితమై ప్రకాశాన్ని కోల్పోయి నిర్వీర్యం అయిపోతుంది, నిస్సహాయంగా నిలబడిపోతుంది. ఈ పరిస్థితుల మహాప్రవాహం అంతా కూడా ఒకే ఒక పొరపాటు నుండి జరిగింది. అదేమిటి అంటే నీ నిజతత్వాన్ని మర్చిపోయిన తెలివి తక్కువతనం నుండి జనిస్తోంది, పెరుగుతోంది, నిన్ను బంధిస్తోంది. అనాత్మ అయిన ఈ శరీరము, మనస్సు, బుద్ధి నీవనుకుని ఇంతకాలం నువ్వు జీవించావు. అందుకే దాని ఫలితమైన బాధల్ని నువ్వు అనుభవిస్తున్నావు. దీన్నే సంసార దుఃఖం అని నువ్వు అనేసుకుంటున్నావు అంటూ ఇక్కడ స్వామీజీ చాలా సుదీర్ఘంగా దీని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అంటే చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి శ్లోకం ఇది. దీన్ని మనం అర్థం చేసుకొని అయ్యో ఎందుకు మనం ఇలా చుట్టుకుపోతున్నాం, మన పరిస్థితి కూడాను ఆ పట్టుపురుగులాగా లోపల ఈ బంధంతో బిగుసుకుపోయి మరణించేస్తాము అంటూ ఆయన మనని హెచ్చరిస్తున్నారనమాట. మళ్ళీ రేపు మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.